హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సాకెట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో జనరల్గా సాకెట్స్ వచ్చేసి మనకి 3 పిన్స్ అయితే ఉంటాయండి. ఇందులో మనకి ఇక్కడ ఎర్త్ పాయింట్, తర్వాత న్యూట్రల్, ఒకటి ఫేస్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి హ్యాండ్వెల్కి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి సాకెట్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి ఇది వచ్చేసి ఎర్త్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనం న్యూట్రల్ టెర్మినల్, ఇక్కడ వచ్చేసి ఫేజ్ టెర్మినల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇది వచ్చేసి ఇప్పుడు ఇది సాకెటే మరి ఇది దేనికి యూజ్ చేయాలి, ఇది దేనికి యూజ్ చేయాలి అనేది డీటెయిల్గా చెప్తానండి. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఏదైతే తక్కువ లోడ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ కానీ, తర్వాత చార్జర్స్ కానీ, సో ఎలక్ట్రానిక్ డివైజెస్ అండి, తక్కువ లోడ్ ఉన్న వాటికైతే ఇంకా మనము ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకో మాటలు చెప్పాలంటే ఇది వచ్చేసి యూపీఎస్ సాకెట్ అంటారనమాట. సో యూపీఎస్కి సంబంధించేటివి లోడ్ ఏదైతే ఉంటుందో దానికి ఇలాంటి సాకెట్స్ అయితే మనము కనెక్ట్ చేసుకుంటాం అనమాట. సో యూపీఎస్కి తక్కువ లోడే కనెక్ట్ చేస్తారనమాట, హెవీ లోడ్ ఎవరు కూడా కనెక్ట్ చేయరు. సో ఇది వచ్చేసి మనకి యూపీఎస్ రిలేటెడ్ సాకెట్ అంటారనమాట. ఇది వచ్చేసి మనకి రా పవర్ అంటారండి, ఇది రా పవర్ సాకెట్స్. ఇది వచ్చేసి మనకి ఎక్కువ హెవీ లోడ్ ఏదైతే ఉంటుందో, సో 16 amps 20 amps అలాంటి లోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలాంటి దానికైతే కనుక ఇలాంటి సాకెట్స్కి అయితే కనుక మనము కనెక్ట్ చేస్తామన్నమాట. సో ఇది వచ్చేసి రా పవర్ సాకెట్స్ అంటారు. ఇది వచ్చేసి యూపీఎస్ సాకెట్స్ అంటారు అనమాట. యూపీఎస్ పవర్ సాకెట్స్, ఇది వచ్చేసి రా పవర్ సాకెట్స్ అంటారనమాట. జనరల్గా మనకి ఈ యొక్క సాకెట్స్ వచ్చేసి 6 amps, ఇది మ్యాక్సిమం వచ్చేసి యూపీఎస్ పవర్ సాకెట్స్ వచ్చేసి 6 amps వరకు ఉంటాయండి. అంతకుమించి ఎక్కువ అయితే కనుక మనము రా పవర్ సాకెట్స్ అయితే కనెక్ట్ చేసుకుంటాము. సో ఇది వచ్చేసి మనకి 6 amps, తర్వాత ఇవి వచ్చేసి మనకి 6 amps, ఇవిను 6 amps ఉంటాయి, తర్వాత 6 amps నుంచి 10 amps ఉంటాయి, తర్వాత 16 amps ఉంటాయి, తర్వాత 20 amps ఉంటాయి. సో మ్యాక్సిమం 20 amps వరకు అయితే మనకు ఉంటాయి అన్నమాట సాకెట్స్. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ సాకెట్స్ గురించి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.